ఈ వీడియో ద్వారా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కావలసిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు 5, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, చెక్క 1 ఇంచ్, లవంగాలు 1/2 టేబుల్ స్పూన్, అనాస పువ్వు 1, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, యాలుక్కాయ 1, టమోటా ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఆయిల్ 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొంచెం. ఇప్పుడు ఈ పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు పన్నీర్ ముక్కలను ఇలా కార్న్ ఫ్లోర్లో రోల్ చేసుకొని ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో జీడిపప్పు, చెక్క, లవంగాలు, యాలుక్కాయ, గసగసాలు, జీలకర్ర వేసి అవి ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిమిరపకాయలు, ఆనియన్ ముక్కలు, టమోటా ముక్కలు వేసుకొని వాటిని కూడా ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసి చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలను వేసి పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక బాండి పెట్టి ఆయిల్ హీట్ అయిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ను కూడా వేసి కలుపుకోండి. తర్వాత ఇందులో పన్నీర్ ముక్కలను, సాల్ట్, కారం కూడా వేసి బాగా కలపండి. ఇప్పుడు అవసరమైతే 1/2 కప్పు వాటర్ కూడా వేసుకొని 3 మినిట్స్ ఉడకనివ్వండి. ఇప్పుడు కొత్తిమీర వేసి కలిపి మరొక 3 నిమిషాలు ఉడకనివ్వండి. పన్నీర్ మసాలా కర్రీ రెడీ అవుతుంది. ఈ కర్రీ రోటీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.